బ్యాచ్ 50 అమ్మ. ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి ఇప్పుడు? యాజ్ ఆఫ్ నో 2 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. 10 బ్యాచెస్ కంప్లీట్ అయినాయి 3 ఇయర్స్లో. రైట్. జీరో మార్కెటింగ్, Yes, జస్ట్ వాళ్ళే వస్తుంటారు, వాళ్ళే జాయిన్ అవుతుంటారు. 30 వచ్చినప్పుడు నేను హ్యాపీగా రన్ చేసుకుంటా, నాకు సరిపోతుంది. మిమ్మల్ని అంటే ఈ కాస్త జర్నీలోనే మీతో మాట్లాడినప్పుడు ఇప్పుడు నేను అనుకుంటే ఒక 15-20 మినిట్స్ మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఒక అరగంట, ఈ 1 అవర్ మీతో మాట్లాడాక నాకు అనిపించింది మీకు డబ్బు కాదు క్రైటీరియా. ఒక మంచి స్టూడెంట్స్ని కనుక అతను అచీవ్ చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. అంతకు మించిన సంతోషం ఇంకోటి లేదని నేను అనుకుంటున్నాను. టు బి ఫ్రాంక్, డబ్బు నాకు ఎలాగైనా వస్తుంది. అవును, ఇట్స్ బై ప్రొడక్ట్. నేను ప్రాసెస్ని నమ్ముతాను, వర్క్ నమ్ముతాను, కానీ నాకు డబ్బులు వచ్చేది ఎప్పుడు నేను అనుకోను. కరెక్ట్. సో నాకు వర్క్ ఇంపార్టెంట్, దాంట్లో ప్రోగ్రెస్ ఇంపార్టెంట్, రిజల్ట్స్ ఇంపార్టెంట్. మనీ ఆటోమేటికలీ వస్తాయి నాకు తర్వాత అయినా. ఇప్పుడు నాకు వచ్చిన డబ్బు అంతా కూడా ఫీజులు మళ్ళీ వాళ్ళపైనే ఖర్చు పెడతా. నాకు శాలరీ అవసరం లేదబ్బా, నా ఫ్యామిలీ రన్ అవుతుంది, నేను రన్ అవుతున్నా, చాలా నాకు అది. ఎప్పుడు వస్తాయి డబ్బులు? మరి మీకు డబ్బులు అంటే ఆశ లేదంటే ఉంది. ఇంకా బాగా చదువు చెప్తే, ఇంకా ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చి మంచి పేరు వచ్చినప్పుడు నేను వద్దన్న డబ్బులు వస్తాయి. ఆ రోజుకు ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో మనీ వస్తుందండి, దాని గురించి నేను వెంటపడను. బట్ నాకు ప్రాసెస్ ఇంపార్టెంట్, రిజల్ట్స్ ఇంపార్టెంట్, వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్. సండే ఇంట్లో ఉండాలంటే నా వల్ల కాదు, ఎవరు కట్టేసినట్టు ఉంటుంది నన్ను. ఎప్పుడప్పుడు బయటకు వెళ్దామని చూస్తుంటా. బయటకు వెళ్ళి ఏ వర్క్ లేదంటే ఒంటరిగా కూర్చొని ఏదైనా ఆలోచించుకుంటూ నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిపైన ఉంటాను ఎక్కువ. ప్రపంచంలోనే మన ఇండియాలోనే యూత్ ఎక్కువ శాతం ఉన్న దేశంగా అందరూ చెప్తుంటారు. అయినా కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే అని, ఇంకా పెద్ద దేశంగానే మనం పిలువబడుతున్నాం. మీ ఉద్దేశ ప్రకారం ఎందుకు ఇలా జరుగుతుందంటారు? మీరు హ్యూమన్ క్యాపిటల్ గురించి మాట్లాడారు. ఎస్ మేడం, చైనా తర్వాత మనమే సెకండ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ అంటారు. ఆల్రెడీ దాటేసాము, ఇంకా అఫీషియల్ రికార్డ్స్ రాలేదు అంతే. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రౌడ్ థింగ్. ఎందుకంటే చైనాలో ఓల్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఇండియాలో యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది. బట్ దీంట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మేడం, దీనిలో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇంత యూత్ ఉన్నా కూడా మన స్టిల్ డెవలపింగ్ కంట్రీ, మన ఎకానమీ ఇంకా ఇందుకు అక్కడ స్టాగ్నేట్ అయ్యి ఉంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. యూత్కి స్కిల్ లేకపోవటం, యూత్కి అవేర్నెస్ లేకపోవటం, అలాగే గ్రూమింగ్లో కొన్ని ప్రాసెస్లు ఉండటం, ఎడ్యుకేషన్ సిస్టమ్, సారీ టు సే దిస్, చాలా ఘోరంగా ఉంది. చాలా ఇది ఎవరు చూసినా పైన ఏముంటారో తెలియదు కానీ, బట్ ఎడ్యుకేషన్ ఘోరంగా ఉంది. స్కిల్ పడిపోతుంది, ప్రాపర్ థింకింగ్ విధానం లేదు, చిన్నప్పటి నుండి వర్క్ చేద్దాము అనే కల్చర్ మిస్ అవుతూ ఉంది. అంటే వేరియస్ డీవియేషన్స్ పెరిగిపోయినాయి. చైనా వాడు ఏదో యాప్ లాంచ్ చేస్తాడు, ఇన్వెంట్ చేసి ఇండియాలో లాంచ్ చేస్తాడు. చైనాలో ఉండదు, మళ్ళీ అది ఇండియాలో మాత్రమే ఉంటుంది. ఇంకో కంట్రీ వాడు ఏదో ఆన్లైన్ గేమింగ్స్ అని ఇండియాలో లాంచ్ చేస్తారు. మనల్ని అందరినీ మట్టి కనిపించడానికి అందరూ కనుగొంటూ ఉంటారు. ఇట్స్ ఇక్కడ గ్లోబల్ ఫినామినన్ ఉంది, ఇక్కడ మన రీజనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎంత ఘోరంగా అయిపోయినాయి. బికాజ్ మీ ఫుడ్డే మీ మెడిసిన్ అంటాం కదా. మీరు తినే ఫుడ్ బాగాలేనప్పుడు హార్మోనల్ చేంజెస్ కూడా అలాగే ఉంటుంది, హెల్త్ సిక్ అవుతున్నారు. నా దగ్గరకు వచ్చే అమ్మాయిలే పాపం హాస్టల్లో ఉండి ఫుడ్ సరిగా లేకుంటే పీసీఓడి వస్తుంది. అయ్యో మీరు నమ్మరు, అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ అనేది ఈరోజు 30 years లోపున్న యూత్కి ఆల్మోస్ట్ 80% ఉంది కదా మేడం. ప్రతి డాక్టర్ గైనకాలజిస్టులు ఎంతమంది నేను ఇంటర్వ్యూ చేసినా అందులో ఇట్ ఈస్ హెవీలీ హెల్త్ హ్యాస్ స్పాయిల్డ్ లైక్ ఎనీథింగ్ అంటున్నారు. అమ్మాయిలకి పీసీఓడి రాగానే ఇంటికి వెళ్తారు, పేరెంట్స్ భయపడి పెళ్లి చేస్తారు. మినిమం టైం ఇవ్వండి సార్, అమ్మాయిలకు కూడా ఖచ్చితంగా ర్యాంకులు కొడతారు వాళ్ళు. ఎందుకంటే మేడం 22 వరకు కూడా అమ్మాయిలు తండ్రి చాటి పిల్లలాగే ఉంటారు, మ్యాక్సిమం భయపడుతూనే. సొంతంగా ఆలోచించే టైం రాదు, సొంతంగా వచ్చే టైంకి పెళ్లి చేసి పడేస్తున్నాం. అక్కడ కొంత యూత్ వేస్ట్ అయిపోతూ ఉంది. ఎర్లీగా మ్యారేజ్ చేయడం వల్ల, ఎర్లీగా మదర్హుడ్ వల్ల మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మీకు తెలుసు డెలివరీ తర్వాత ఎలా ఉంటుందో. సో మెంటల్ ట్రోమా, కమిటింగ్ సూసైడ్స్, డొమెస్టిక్ వైలెన్స్, కమిటింగ్ సూసైడ్స్, ఆన్లైన్ గేమింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం, కమిటింగ్ సూసైడ్, లేదా లవ్ అని చెప్పి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాం. నాకు బాగా ఇష్టమైన లవ్ ఏంటో చెప్పను మేడం, చిల్డ్రన్స్ది మదర్ అండ్ ఫాదర్ది. ఎంత మంచి లవ్ అది, ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేం. ఫస్ట్ వాళ్ళు కదా మన లవర్స్, వాళ్ళని వదిలేసి వీళ్ళని ఎవరు నిన్నగాక మొన్న వచ్చిన ఎక్కువ లవ్ చేసి వాళ్ళని మర్చిపోయి మన గోల్నే మర్చిపోయి ఎంత తప్పు ఇక్కడ చివరికి అది ఎండ్ అప్ అయ్యి అక్కడ కమిటింగ్ సూసైడ్స్. ఈ ప్రాసెస్లో స్కిల్ అస్సలు జీరో నేర్చుకోవట్లేదు. గేమ్స్, బెట్టింగ్లు, అంటే ప్రొడక్టివ్ థింగ్స్ కంటే కూడా నాన్ ప్రొడక్టివ్ థింగ్స్ సైడ్ ఎక్కువ వెళ్తున్నారు, స్కిల్డ్ కంటే కూడా అన్స్కిల్డ్ సైడ్ ఎక్కువ వెళ్తున్నారు. సో మనకి యూత్ ఉన్నప్పుడు కూడా ఆ యూత్ అనేది రాంగ్ సైడ్ ఎంగేజ్ అయి ఉండటం వల్ల ఎకనామీకి బిగ్గెస్ట్ షాక్ అవుతుంది. అది అంత ఎంతో బాగున్న వాళ్ళు అమెరికా అంటున్నారు, మీకు తెలిసిందే. మిగిలిపోయిన వాళ్ళం మనం.
సో దీనివల్ల మేడం ఎకనామిక్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, మెంటల్ ఇంబ్యాలెన్స్, కమిటింగ్ సూసైడ్స్. యూత్ ఎక్కడ ఉంది అంటే ఎక్కడా లేదు. కరెక్ట్. ఏమి చేయట్లేదు నేను, కానీ స్ట్రెస్ వస్తుంది. నాకు అర్థం కాలేదు. నాకు అర్థం అదే కదా, ఇప్పుడు పిల్లలు పొద్దున్న లేస్తే ఏ పని లేదు. మేము చదువుకునేప్పుడు ఒక 15 నెలల క్రితం పంపు కొట్టాం, బాత్రూమ్లు ఇంట్లో లేవు, బాత్రూమ్కి నీళ్లు పట్టుకుని వెళ్ళాం, మొక్కలకు నీళ్లు పోసేవాళ్ళం, పెన్నీళ్ళు జల్లేవాళ్ళం, ముగ్గు పెట్టేవాళ్ళం, బట్టలు ఉతుకునేవాళ్ళం, పని మనిషిని పెట్టిన కెపాసిటీ లేదు కాబట్టి గిన్నెలు తోమేవాళ్ళం, ఇంత చేసుకుని స్పోర్ట్స్ ఆడేవాళ్ళం, ఇంత చేసి మళ్ళీ 70-80% మార్క్స్ కూడా తెచ్చుకునేవాళ్ళం. మరి అది అప్పుడు ఇదే టైము. ఇప్పుడు ఇంకా ఇన్నేళ్ళు వచ్చినాయి, ఇంకా వాళ్ళకన్నా మేమే ఎనర్జెటిక్గా ఉంటున్నాం మా పిల్లల కన్నా. ఫోన్ మేడం, ఫోన్, ఫిజికల్ యాక్టివిటీ జీరో. ఒక పక్క పిజ్జా తింటుంటాము, ఆల్రెడీ ఒంట్లో కావాల్సినంత చీజ్ ఉంది, చాలా చీజ్ ఉంటుంది మన ఒంట్లో, అదే కొవ్వు మేడం, చీజ్ అంటున్నాం. మళ్ళీ చీజ్ తింటాం, ఇక్కడ ఫోన్ చూస్తుంటాం. ఎక్సర్సైజ్ మాట ఇంకటే ఆబ్వియస్గా హెల్త్ సిక్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, చిన్న వాటికి కూడా ఎక్కువ స్ట్రెస్ అయిపోవటం. నేనేమంటానంటే ఎలాగో స్ట్రెస్ వస్తుంది కదా, మంచిగా స్ట్రెస్నే పని చేద్దాం, ఒక సక్సెస్ అట్లీస్ట్ వస్తుంది. అవును కదా, ఊరికి స్ట్రెస్ తెచ్చుకుంటే ఏమవుతుంది, నా మాటలు కొంచెం వినటానికి ఇబ్బందిగా ఉన్నా కూడా రియలిస్టిక్ అవే వర్కౌట్ అవుతాయి. నేను ఏంటంటే ప్యాంపరింగ్ అని ఇష్టపడను మేడం. యు ఆర్ ఎ సోల్జర్. ఒక సోల్జర్ని ఎలా ట్రైన్ చేస్తామంటే కర్ర తీసుకొని కొడుతూ ఉంటారు. నేను 50 kgs లేపగలను అంటే, లేదు 80 లేపాలంటాడు ఆయన. అండ్ 2 hours నిద్రపోవాలి అంటే, ఎస్పీసీ కమాండో ట్రైనింగ్ మీరు చూస్తే 48 hours కంటిన్యూస్ ట్రైనింగ్ ఉంటుంది. ఇదే వ్యక్తి, ఆయన మనిషి, మీరు మనిషే కదా, ఏంటి డిఫరెన్స్? వే ఆఫ్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ ఎంత రిజిడ్గా ఉంటే నువ్వు అంత సక్సెస్ చూస్తావు. ఆ ట్రైనింగ్ వీక్గా ఉంటే కొంతమంది ఫ్యాకల్టీ కూడా ఏం చేస్తారంటే, ఈ బ్యాచ్ తోటి నేను వెరీ గుడ్ అనిపించుకోవాలి, చిల్లర జోకులు వేయటం, చిల్లర మాటలు చెప్పడం. పిల్లలకు తెలియదు, అదే కావాలి కదా, పిల్లలకు టైం పాసే కావాలి, వాళ్ళు నవ్వుతారు, హ్యాపీగా అమ్మాయి క్లాస్ అయిపోయింది అనుకుంటారు. ఆ గేమ్ అయిపోయిందండి. ఇక్కడ క్లాస్లో టైం పాస్ చేస్తే జీవితంలో నరకం చూడాలి. ఐ బిలీవ్ ఇన్ ఆర్మీ ట్రైనింగ్ మేడం. నాకు చాలా ఇష్టమైన ట్రైనింగ్. మీటు అండి, తాట తీయాలి పిల్లల్ని. అంతే అంతే. చిన్నప్పుడు మా సార్ మమ్మల్ని కొడితే తోలు కూడా వచ్చేది, ఇప్పుడు కొట్టక్కర్లేదు. అంత రిజిడ్గా ప్రెషర్ పెట్టి పని చేయించాలి. వర్క్ చేసేటప్పుడు రిమైనింగ్ టైం ఫ్రెండ్లా ఉండాలి. ఐ బిలీవ్ ఇన్ ఆర్మీ ట్రైనింగ్ మేడం. ప్రతి స్టూడెంట్ ఒక ఆనిముత్యం, కాకపోతే ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్నాడు, తీసి ప్రాపర్గా వాటర్ ప్రెషర్ కొడితేనా పిచ్చగా షైన్ అవుతారు. సో ప్రెషర్ పెట్టి అతను ఒక ఆర్మీ ట్రైనింగ్ లాగే వర్క్ చేయించాలి మనం. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మేడం.